రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు భానోత్ పవన్. మా మామ వాంకుటోతి రమేష్ గారు మ్యాక్స్ సీడ్ వారి మీనాక్షి రకం అని వేయటం జరిగిందండి. ఇది మేము తెలంగాణ సీడ్స్ ఆలవడ్డు శివాలయం గుడి దగ్గర షాప్ లో తీసుకున్నామండి. ఈ వెరైటీ మేము సెప్టెంబర్ 7న వినాయక చవితి రోజున వేయటం జరిగింది. ఈ వెరైటీ కింద నుంచి జత కాపు పై వరకు జత కాపు కాసిందండి. కాయ సైజు గానీ రంగు గానీ అన్ని చాలా బాగుందండి. కాయ సైజు కూడా చాలా పొడుగుందండి. ఈ వెరైటీ లేటుగా వేసినా అన్ని రోగాలను తట్టుకొని చాలా బాగా కాసిందండి. ఇప్పటికి కూడా చూడండి పై వరకు మంచిగా పూత కాపు పచ్చికాయ ఇంకా కింద పండుకాయ ఇంకా చాలా బాగుందండి ఈ వెరైటీ. అయితే రైతులందరూ ఈ మ్యాక్స్ సీడ్ వారి మీనాక్షి అనే రకము ఎంచుకొని వేసుకోవచ్చు అండి ధైర్యంగా. ఇది మేము ఎకరన్నర వరకు వేసామండి. ఈ బిట్లో మాకు ఎకరానికి 35 నుంచి 45 క్వింటాలు ఈజీగా అవుతుందండి. ఎకరన్నరకు వచ్చేసి 60 నుంచి 70 క్వింటాలు లాస్ట్ వరకు అయ్యే అవకాశం ఉంది. ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మంచి వెరైటీ ఇది. రైతులందరూ మంచిగా గుండె చేసుకుని మంచిగా వేసుకోవచ్చు అండి ఈ వెరైటీ. దోమ గాని నల్లి గాని ఏమన్నా గుబ్బ గాని అన్నిటినీ తట్టుకొని చిక్కటి కాపు దిగుబడిని ఇస్తుందండి. అసలు చాలా మంచి వెరైటీ ఇది. రైతులందరూ ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ విత్తనాన్ని మీరు తెలంగాణ సీడ్స్ లో నాగరాజ్ గారి దగ్గర తీసుకోవాలండి. ఈ నెంబర్ ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియోలో ఫోన్ చేసి నాగరాజ్ గారికి ఈ విత్తనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాయ నాణ్యత గానీ సైజ్ గానీ అన్ని చాలా బాగున్నాయండి. మార్కెట్ లో చాలా ఫస్ట్ ప్రైజ్ అయితే పడుతుంది. దండపాట పడే అవకాశం దీనికే ముందు ఉంటది. కాయ సైజ్ బాగుంది, పొడుగు బాగుంది, గింజ శాతం ఎక్కువ ఉంది. అన్నిట్లో గానీ అన్ని నేను లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే అదే లాస్ట్ ఇయర్ ఈ ఎకరన్నరలో నేను చాలా వేరే రకాలు వేసానండి. నాకు అంతగా దిగుబడి కూడా ఏం రాలేదు, పెట్టుబడులు ఎక్కువైనాయి. ఈ వెరైటీకి నేను లేటుగా వేసిన నాకు మంచి దిగుబడి మంచి కాయ సైజు అన్ని మంచిగా చిక్కగా కాసిందండి. పెట్టుబడి కూడా చాలా తక్కువ పడ్డది. కింద మందు శాతం అడుగు మందు గానీ పిచికారి చేసే మందు గానీ నాకు చాలా తక్కువ అండి. మంచి వెరైటీ, రైతులందరూ వేసుకోవచ్చు. మ్యాక్స్ సీడ్ వారి మీనాక్షి అనే రకము మార్కెట్ లో జెండాపాట పడే అవకాశం చాలా ఉందండి. పడుతుంది, జెండాపాట కూడా పడుతుంది. కాయ రంగు గానీ సైజు గానీ అలాంటిది మంచి గింజ శాతం గానీ కాటా రావటం గానీ చాలా బాగుందండి. సోమలతండ అండి మాది డోర్నాకల్లో. ఈ సోమలతండలో కూడా చాలా మంది రైతులు నన్ను అడిగారు ఈ వెరైటీ ఏంటి, ఎలా ఉంది, బాగుంది, మాకు నెక్స్ట్ ఇయర్ కావాలని. అయితే నేను చెప్పానండి నెక్స్ట్ ఇయర్ మనం తెలంగాణ సీడ్ నాగరాజు గారి దగ్గర దొరుకుతుందని చెప్పాను. వాళ్ళకి వివరాలన్నీ నేను చెప్పానండి. ఈ మీకు కూడా కావాల్సి వస్తే ఇందులో నెంబర్, ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, తెలుసుకొని అన్ని విత్తనాన్నిగా తీసుకొని మీరు వేయాలండి. ఎందుకంటే రైతు పరంగా ఈ రకాన్ని వేయాలి. మంచి రకం దిగుబడి వస్తుంది. మాకు మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి తక్కువ, చాలా మంచి వెరైటీ. పండించా కాబట్టి నేను చెప్తున్నా. నేను లేటుగా వేసినా నాకు అన్ని విధాలుగా పెట్టుబడి కానీ అన్ని విధాలుగా కలిసి వచ్చింది నాకు ఇది. మీరు తెలంగాణ షాపులో తీసుకోవాల్సిందిగా రైతులందరికీ నేను కోరుకుంటున్నా. అంతే. ఈ నెంబరు ఈ వీడియోలో ఉంటుందండి, మన నాగరాజ్ సార్ది. ఆయనకు ఫోన్ చేసి ఈ విత్తనాలు మళ్ళీ ఆయనతో మాట్లాడి ఈ విత్తనాలందరూ తీసుకోవాలండి.